విశాఖ డ్రగ్స్ కేసులో కోటయ్య చౌదరి కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోటయ్య చౌదరి అకస్మాత్తుగా కోట్లు సంపాదించడంతో ఆయన సన్నిహితులు షాక్ అవుతున్నారు. మరోవైపు కోటయ్య చౌదరి చుట్టూ టీడీపీ నేతలకు లింకులు ఉన్నాయి. విదేశీ యాత్రలు, ఫామ్ హౌస్ పార్టీలో కోటయ్య చౌదరికి ప్రత్యేక ముద్ర ఉంది. కోటయ్య చౌదరికి నారా, నందమూరి, దగ్గుపాటి కుటుంబాలకు సాన్నిహిత్యం ఉంది. కోటయ్యకు దామచర్ల సత్య, లావు కృష్ణదేవరాయలకు స్నేహబంధం ఉండగా విజయవాడ టీడీపీ అభ్యర్థి కుమారుడితోనూ కోటయ్య చౌదరి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చూస్తూనే ఉన్న విశాఖ డ్రగ్స్ కేసులో కోటయ్య చౌదరి కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఏమైనా కీలక సమాచారం ఉందా మీ దగ్గర? అయితే విశాఖ డ్రగ్స్ దందాకి సంబంధించి సిబిఐ విచారణలో కూడా చాలా స్పష్టంగా కోటయ్య చౌదరి పాత్ర పైన సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కోటయ్య చౌదరి ఈ కంపెనీకి సంబంధించి సంజయ్ ఆక్వా ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి కంపెనీకి డైరెక్టర్గాను, సీఈఓగాను ఉన్నారు. కోటయ్య చౌదరి అకస్మాత్తుగా ఇటీవల కాలంలో ధనవంతుడు కావడం అన్నది, వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి అంశం కూడా చుట్టూ ఆయన సన్నిహితులందరిలో కూడా చర్చనీయాంశమైన పరిస్థితుంది. శుద్ధం మొత్తంగా ఏంటి కోటయ్య చౌదరి నైజం ఏంటి, వ్యవహార శైలి ఎలా ఉంటుందన్న ఒక అంశాన్ని పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు అటు సిబిఐ అధికారులు కూడా వెలుగు చూస్తున్నట్టు పరిస్థితుంది. ఇప్పటివరకు ఇంకా కోటయ్య చౌదరి కానీ, వీరభద్రరావు చౌదరి కానీ ఈ అంశానికి సంబంధించి ఇంకా నోరు విప్పలేదు. ఈరోజు నోరు విప్పేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించినంతవరకు ఈ కేసులో ఉన్నటువంటి కోటయ్య చౌదరికి తెలుగుదేశం పార్టీతో పూర్తి సత్సంబంధం చాలా సాన్నిహిత్యం ఉంది. నారా, నందమూరి, దగ్గుపాటి కుటుంబాలతో కోటయ్య చౌదరికి ఉన్నటువంటి సత్సంబంధాలతో హైదరాబాద్లోనూ ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా ఫ్రెండ్లీ పార్టీలు ఏర్పాటు చేయడంలో కానీ, ఫామ్ హౌస్ పార్టీలు ఏర్పాటు చేయడంలో కానీ అందులో చాలా కీలకంగా ప్రత్యేకమైనటువంటి ముద్ర కలిగినటువంటి వ్యక్తిగా కోటయ్య చౌదరి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఆ నేపథ్యం వల్ల ఆ నేపథ్యానికి ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి డ్రగ్స్ పార్సిల్ వాళ్ళ కంపెనీ పేరుతో బుక్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త అనుమానాలకు తావేస్తుంది. మరొకవైపు కోటయ్య చౌదరికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గుబులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు ఎటు నుండి ఎటు వస్తుందా అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే దీంట్లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఆ కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు చౌదరితో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు పూర్తిగా పురంధేశ్వరి కుటుంబానికి కుటుంబ సభ్యులు కానీ, పురంధేశ్వరి వియంకర్ కానీ, మరొక వైపు నారా లోకేష్ తోడేలు కుటుంబం ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, ఇంకొక వైపు ఆలపాటి రాజా, టీడీపీ నేత ఆలపాటి రాజాకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు, సత్సంబంధాలు, దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ నరసరావుపేట అభ్యర్థి లావు శ్రీకృష్ణతో కోటయ్య చౌదరికి అత్యంత సన్నిహిత్యం ఉంది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఒంగోలు అభ్యర్థి దామరచర్ల జనార్దన్ ఎవరైతే దామరచర్ల జనార్దన్ తమ్ముడు దామరచర్ల సత్యతో అత్యంత సాన్నిహిత్యటువంటి సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళంతా కలిసి విదేశీ ప్రయాణాలు, విదేశీ విహారయాత్రలు, ఫామ్ హౌస్ పార్టీలు అన్నింటిలో కూడా తరచూ ఉన్నటువంటి పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా స్నేహ బంధాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కోటయ్య చౌదరి కేంద్రంగానే మొత్తంగా ఈ వ్యవహారం నడుస్తుందన్న ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ కూడా ఆ అనుమానాలు, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు కోటయ్య చౌదరికి విజయవాడలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 2 స్థానాల నుండి పోటీ చేసింది. ఈ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ అభ్యర్థులు ఒక అభ్యర్థికి సంబంధించిన కుమారుడితో కూడా కోటయ్య చౌదరికి అత్యంత సాన్నిహిత్యం ఉంది, విదేశాల్లో స్నేహబంధం ఉంది. వీళ్ళందరూ కలిసి తరచూ అక్కడ పార్టీలు జరుపుకునేటువంటి సందర్భం కానీ, విహారయాత్రకు వెళ్ళినటువంటి సందర్భాలు కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా గుబులు పట్టుకుంది. కోటయ్య చౌదరి దొరికితే ఏ విధంగా ఉంటుంది, కోటయ్య చౌదరి పైన పూర్తిగా విచారణ జరిపితే, ఈ డ్రగ్స్ దందా పైన కూడా విచారణ జరిపితే ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్న ఒక టెన్షన్ టీడీపీ నేతల్లో నెలకొంది. హరిత, థ్యాంక్ యూ సతీష్.